ఏదైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనకి ఎక్కువైపోయింది. అంటే ఈ మొబైల్స్, మనకి ఈ ట్యాబ్స్, ఈ గ్యాడ్జెట్స్ ప్లస్ టీవీ, ఇవన్నీ వీటి వల్ల ఏమైతుందంటే మనకి ఈ వైఫై సిస్టము, దీనివల్ల ఏమైతుందంటే రేడియేషన్ ఎక్కువైపోతుందండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈవెన్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా మొబైల్తోనే ఆడుకుంటున్నారు. వాళ్ళు అన్నం తినాలన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళకి మొబైల్ ఇస్తే వాళ్ళు తింటారు, లేకపోతే తినరు. అట్లానే ఈవెన్ పెద్దవాళ్ళు, ఏజ్డ్ పీపుల్ కూడా వాళ్ళకి ఈ వైఫై సిస్టము, ఈ నెట్వర్క్ ద్వారా మొబైల్స్ ఎక్కువ చూడటం మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక 1 అవర్ 2 అవర్స్ చూడటం అనేది ఓకేనండి. కానీ ఎప్పుడైతే ఇది కంటిన్యూస్ డైలీ మోర్ దెన్ 10 to 15 అవర్స్ చూస్తున్నారో మొబైల్స్ అనేది, లేకపోతే ఫోన్ మాట్లాడటం అనేది, సో దానివల్ల ఏమవుతుందంటే టోటల్ బాడీ సిస్టమ్ అంతా పాడైపోతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏంటంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రేడియేషన్ అండి. ఆ రేడియేషన్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండా బ్రెయిన్లో కానీ లేకపోతే బాడీలో కానీ నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అట్లానే వాళ్ళకి ఏమైందంటే ఫోన్ ఎక్కువ మాట్లాడటం వల్ల ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి, అంటే హియరింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ మొబైల్ ఎక్కువ చూడటం వల్ల లేకపోతే ట్యాబ్స్ ఎక్కువ చూడటం వల్ల ఏమైందంటే ఈవెన్ కంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఐసైట్ త్వరగా పెరుగుతుంది. ప్లస్ అట్లానే వాళ్ళు కూర్చొని ఇవన్నీ గ్యాడ్జెట్స్ చూడటం వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఒబేసిటీ వస్తుంది. అంటే వాళ్ళకి తెలియకుండా బాడీలో ఏంటంటే ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఈవెన్ మనం చూస్తున్నాం ఇప్పుడు స్కూల్ పిల్లల్లో, ఒక 40 years బ్యాక్ మనం స్కూల్ పిల్లలు వాళ్ళు చూస్తే మనకి ఓన్లీ 5% కొంచెము వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కానీ వాళ్ళు లావుగా కనపడేవాళ్ళు, మిగతా వాళ్ళంతా చాలా సన్నగా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం స్కూల్స్కి వెళ్ళి కానీ పిల్లల్ని చూస్తుంటే అందులో 90% పిల్లలందరూ ఏ యాక్టివిటీ లేక ఈ గ్యాడ్జెట్స్తో అలవాటైపోయి, మొబైల్ ట్యాబ్స్ వీటితో అలవాటైపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల లావ్ అయిపోతున్నారు వాళ్ళు. సో వాళ్ళకి వేరే యాక్టివిటీ అనేది లేదు. వాళ్ళని ఆడుకోమన్నా కూడా వాళ్ళు బయటికి వెళ్ళి గ్రౌండ్ వెళ్ళి ఆడుకోవట్లేదు. ఎంతసేపటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ మొబైల్స్ గ్యాడ్జెట్స్ మీదే ఉంటుందన్నమాట. అట్లాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎప్పుడు టైం దొరికినా సరే మొబైల్ గ్యాడ్జెట్స్లోనే బాగా అలవాటు పడిపోతున్నారు. ఈవెన్ రాత్రి నిద్రపోయే ముందర కూడా వాళ్ళు నైట్ 12-1 అయినా సరే ఆ గ్యాడ్జెట్స్తో ఉండటం వల్ల, ఆ మొబైల్తో ఉండటం వల్ల వాళ్ళకి ఆ బ్లూ రేడియేషన్తో ఆ కళ్ళు దెబ్బతింటున్నాయి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే నర్వ్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నామండి, ఎవరైనా చిన్నపిల్లలకి ఒక వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నా లేకపోతే ఏమైనా చిన్న పని చేయమన్నా వాళ్ళు చాలా కోపం అయిపోతున్నారండి. ఎందుకంటే ఈ మొబైల్స్, ఈ గ్యాడ్జెట్స్ వాళ్ళకి ఎక్కువైపోయి రేడియేషన్ వాళ్ళలో కోపం అనేది పెరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు వాళ్ళకి. ఈవెన్ చదువుకోవాలన్నా కూడా చిన్నపిల్లలు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రావట్లేదు వాళ్ళకి. ఎంతసేపటికి వాళ్ళు ఈవెన్ చదువుకోవటం కూడా టెక్స్ట్ బుక్, మనం ఇప్పుడు ఒక 20-30 years బ్యాక్ మనం టెక్స్ట్ బుక్స్ చదివేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఆ మొబైల్లోనే చదువుతున్నారు. బికాస్ ఈ లెర్నింగ్ అన్ని బుక్స్ అన్ని కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా నెట్లో రావటం వల్ల వాళ్ళు చదవటం కూడా మొబైల్లో చదువుతున్నారు, లేకపోతే ట్యాబ్స్లో చదువుకుంటున్నారు. విచ్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఎందుకంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి బాడీ సిస్టమ్ అంతా వాళ్ళకి పాడైపోతుందండి. సో రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. సో జనరల్గా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ మొబైల్స్ అనేది మనం చిన్నపిల్లల నుంచే మనం వాళ్ళకి ఆపేయాలి, అలవాటు కాకుండా. దాన్ని మనం ఒక నెససరీ లాగా వాడుకోవాలంటే ఒట్టి ఫోన్ కాల్ కోసమే వాడుకోవాలి. ఏమన్నా మనకి ఏమైనా చదువుకోవాలా, నేర్చుకోవాలా, తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనము ఏదైనా కొంచెం సేపు టీవీ చూసి, న్యూస్ చూసి మనం కంట్రోల్ చేసుకోవటం. మిగతా టైంలో మనం చదువుకోవాలంటే టెక్స్ట్ బుక్స్ చదువుకోవటం, లేకపోతే వేరే నాలెడ్జ్ బుక్స్ చదువుకోవటం, ఇట్లా చేసుకుంటూ ఉంటే ఏంటంటే ప్లస్ ఇవాళ రేపట్లో ఏంటంటే మనం చూస్తున్నాం ఎక్కువ మంది, ఒక నలుగురు ఫ్యామిలీ హోటల్కి వెళ్ళినా సరే నలుగురు వాళ్ళ మొబైల్స్ చూసుకుంటూ కూర్చుంటున్నారు, ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఒక ఫ్రెండ్స్ ఇద్దరు హోటల్కి వెళ్ళినా సరే ఏమైనా భోజనం చేసేటప్పుడు కూడా ఎంతసేపటికి ఎవరి కాళ్ళు మొబైల్స్ చూసుకుంటూ ఉంటున్నారు, ఎవరు మాట్లాడుకోవట్లేదు. సో మాటలు తగ్గిపోయినాయి, అంటే ఇంటరాక్షన్ తగ్గిపోయింది, రిలేషన్షిప్ తగ్గిపోతుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వస్తారు ఎవరైనా వాళ్ళ పిల్లలు వస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే మాట్లాడుకోవటం అనేది తగ్గిపోయింది అనమాట. ఎవరికి వాళ్ళు అందరూ ఈ మొబైల్స్ మీద గ్యాడ్జెట్స్ మీద ఉంటున్నారు. సో ఏమవుతుందంటే ఆ ఇంటర్ రిలేషన్షిప్ ప్లస్ ఆ ఇమోషన్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. సో మనం అడ్వైస్ చేసేది ఏంటంటే మీరు కూడా మీడియా ద్వారా ఈ మొబైల్స్ వాడటం అనేది మనం తగ్గించమని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఈవెన్ మీడియాలో కూడా బాగా ఇది చెప్తూ ఉండాలన్నమాట, ఈ రేడియేషన్ వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, సో తగ్గించేసేయండి మొబైల్ ఇంటర్నెట్ వాడటం అనేది. వీళ్ళినంత వరకు మనము అది తగ్గించేసేస్తే మాత్రం మన హెల్త్ ఇష్యూస్ కరెక్ట్ అయిపోతాయి. ప్లస్ ఫ్యామిలీ రిలేషన్స్ కూడా మంచిగా మెయింటైన్ చేయొచ్చు. పంటి ప్రాబ్లమ్స్ మీద, చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే
ఏమన్నా తెలుసుకోవాలన్నా, మీకేమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.